దేవాలయ రహస్యాలు, దేవరహస్యాలు లో దేవాలయ రహస్యాలు మూడవ భాగం. మరి మనకి ప్రపంచం వద్దకు వెళ్ళే ఉద్దేశం ఉందా? పరమాత్మ వద్దకు వెళ్ళే ఉద్దేశం ఉందా? ప్రపంచం వద్దకు వెళ్ళే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళు నోటి దగ్గర ఉన్నటువంటి పృథివీ గోపురము, చెవి దగ్గర ఉన్నటువంటి జలగోపురము, నేత్రము దగ్గర ఉన్నటువంటి అగ్ని గోపురము ద్వారా వెళితేనే వాళ్ళకి విషయ ప్రపంచ దర్శనం అయ్యే అవకాశం ఉంది. కానీ పరమాత్మను పొందే ఉద్దేశము ఉంటే మాత్రం గాలి గోపురము అంటే శ్వాస ద్వారానే వెళ్ళాల్సిన విధానము. ఈ దేహమే దేవాలయము, ఈ దేహమే దుఃఖాలయం అన్నారు. ఒకటి నోటి దగ్గర పృథివీ గోపురం, చెవి దగ్గర జలగోపురం, కన్ను దగ్గర అగ్ని గోపురం. ఎవరైతే గాలి గోపురం గుండా కాకుండా అది పక్కన పెట్టి ఈ మూడిటి నుంచే బయటకు వెళ్ళేటువంటి వారికి ఈ దేహము దుఃఖాలయం అవుతుంది. ఒక్క గాలి గోపురం అనేటువంటి హంస యొక్క ఆశ్రయం ద్వారా వెళ్ళేటువంటి వారికేమో ఈ దేహము దేవాలయం అవుతుంది. ఈ దేహము అనే దేవాలయానికి మహాత్ములు హంస ఉన్న స్థలాన్ని, శ్వాస ఉన్న స్థలాన్ని గాలి గోపురంగా చెప్పారు. రోజుకి 21,600 సార్లుగా మన దేహంలో సంచార గమనం కలిగి ఉన్నటువంటి ఈ శ్వాస గమనికలో మనసును ఉంచామా అంటే మనస్సు తన యొక్క గమనం లేకుండా పోతుంది. గమనం మానుకొన్నదా అంటే ఏమవుతుంది? చిద్రూప దేహం గమాగమనాది అంటే బ్రాహ్మీ అనుభవాన్ని, దైవ దర్శనాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి దైవ దర్శనము, బ్రహ్మ దర్శనము, ఆత్మదర్శనము, పరమాత్మ దర్శనము, స్వస్వరూప దర్శనము పొందేందుకు అవకాశముగా ఉన్నటువంటి మార్గము ఈ దేహం అనే దేవాలయానికి శ్వాసే గాలిగోపురంగా ఉంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గారు ఈ దేహం దుఃఖాలయము అన్నారు, దేవాలయము అన్నారు. ఎట్లా మలుచుకోవాలో అది నీ చేతిలో ఉన్నది. జన్మతః అందరికీ ఈ దేహం దుఃఖాలయమే. దేహంతో ఉంటే దుఃఖమే, దైవమగు ఆత్మతో ఉంటే ఆనందం. ఎప్పుడైనా ఆత్మతో ఉన్నారా? ఆలోచించండి. రాత్రి సుషుప్తిలో దేహంతో ఉన్నామా, ఆత్మతో ఉన్నామా? నిద్రలో అన్నీ మర్చిపోయి ఆనందిస్తున్నావు అంటే దేహ సంబంధం ఉండి ఆనందిస్తున్నావా, దేహ సంబంధం విడిచి ఆనందిస్తున్నావా? రాత్రి సుషుప్తిలో దేహంతో ఉన్నామా, ఆత్మతో ఉన్నామా? నిద్రలో అన్నీ మర్చిపోయి ఆనందిస్తున్నావు అంటే దేహ సంబంధం ఉండి ఆనందిస్తున్నావా, నిద్రలో దేహ సంబంధం విడిచి ఆనందిస్తున్నావా? నిద్రలో 100 మంది ఉంటే ఎవరికైనా దుఃఖం వస్తుందా? రాదు. కారణం దేహ స్పర్శ పోయింది. నిద్రలో ఎంతమంది ఉన్నా దుఃఖ స్పర్శ ఉండదు. ఆనందాన్ని పొందే విధానముగానే ఉన్నారు. అదే మాదిరిగా మహాత్ములు కూడా ధ్యాన సమాధిలో ఆనందాన్ని పొందుతున్నారు. దుఃఖం లేదు. ఎందుకంటే దుఃఖం అనేది దేహ లక్షణం, ఆనందం అనేది స్వరూప లక్షణం, అంటే ఆత్మ లక్షణం. స్వరూపముతో ఉంటే ఆనందం వస్తుంది, దేహముతో ఉంటే దుఃఖం వస్తుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారయ్యా అంటే, అర్జున, దేవతలను పూజించువారు యాంతి దేవవ్రత దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతా, భూతాని యాంతి భూతేజ్య యాంతి మత్యాజినో అపిమాం అన్నారు. అర్జున, దేవతలను పూజించువారు దేవతలను, పితరులను పూజించువారు పితరులను, భూతాలను పూజించువారు భూతాలను, పరమాత్మనగు నన్ను సోహంభావము చేత పూజించువారు నన్నే పొందుతున్నారయ్యా అన్నారు. నన్ను అంటే బ్రహ్మము లేదా ఆత్మ అని అర్థం. దేవతలని ఆరాధించే విధానం మనకు తెలుసు, రూపాలు ఉన్నాయి కాబట్టి ఆరాధిస్తాం. మరి బ్రహ్మముకేమో రూపం లేదు. ఏదన్నా ఒక మూల పెడదాము అంటే ఎట్లా ఆరాధించాలి? నన్ను ఆరాధించేవాళ్ళు నన్ను పొందుతున్నారు అన్నప్పుడు మనసు అనేటువంటి వస్తువుని నిశ్చలంగా గాలిగోపురమైనటువంటి హంస వెంబడే ఉంచి చేసే విధానమే ఇక్కడ పూజ. సమస్త దేవతలకి మూలమై, సమస్త మానవాళికి మూలమై, సమస్త జీవులకి మూలమై, సమస్త పంచభూతాలకి మూలమై
అన్నిటికీ అధిష్టానమై ఉన్నటువంటి యొక్క వస్తువుకు ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అందరి యందు ఉన్నది. నీలో ఉంది, నాలో ఉంది. ఆ నీలో నాలో అందరిలో ఉన్నటువంటి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మమును పూజ చేయటం అనే విధానములో మనసుని శ్వాస వెంబడే పెట్టి ధ్యానములో కూర్చున్న విధానమే అక్కడ ఆత్మపూజ, బ్రహ్మ పూజ అన్నారు. మత్ యాజి, ఆ విధంగా హంస వెంబడే మనసును ఉంచి ధ్యానించేటువంటి వారు యాంతి మాం, వారు నన్నే పొందుచున్నారు. నన్ను పొందటం అంటే నేనే నీవు, నీవే నేవు. నన్ను పొందితే నిన్ను పొందినట్లే, నిన్ను పొందితే నన్ను పొందినట్లే. నీవు నేను వేరు అనేది వ్యవహారం కోసంగా వాడిన పదాలే తప్ప మూలానికి పోతే నువ్వు లేదు, నేను లేదు, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అని చెప్పుకొచ్చారు స్వామిగారు. ఎవరైతే ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వర ఆరాధన చేసేవారు చేయగా చేయగా పూజారే తాను అయిపోతాడు. ముందు ముందు చివరికి శ్వాస మనసు రెండు ఆ సమాధిలో ఆగిపోవడం కారణంగా తానే బ్రహ్మమైపోయాడు. అట్లా గాలిగోపురం కుండా లోనికి వెళితేనే మీరు గర్భగుడిలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి గుర్తించి దర్శించుకొని నమస్కారం చేసుకొని తరించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ స్థూల శరీరమే దేవాలయము, 1000 రేకులు గల సహస్రార చక్రమే పీఠము. ధ్యానములో శ్వాస మనసు లీనమైన తర్వాత ఉండు ప్రశాంత స్థితియే శుద్ధ సాత్విక సీతామహాదేవి. అట్టి సీతతో కూడిన పరంబ్రహ్మమును రాముని పూజించు విధానము ఎట్లు అనగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ గోళకములే దేవదేవునికి పూజాపాత్రలు. దశవిధ అంటే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ దశవిధ ప్రాణవాయువులే ఈ దేవదేవునికి సేవ చేయు భటులు అన్నారు. గంగా, యమున, సరస్వతి అనబడు ఎడ, పింగళ, సుషుమ్న నాడులే దేవునికి జలము అన్నారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములనబడు 6 కమలములే దేవునికి పుష్పములు అన్నారు. అన్నమును జీర్ణింపజేయునట్టి జఠరాగ్ని హోత్రమే సాంబ్రాణి వేయునట్టి ధూపము అన్నారు. జీవ కళలే దీపములు అన్నారు. సూర్య చంద్ర జ్యోతులకు సంకల్ప నిశ్చయములే మంగళహారతులు అన్నారు. ధ్యానము చేత పూజింపవలైను, దీనికే ఈశ్వర ప్రణిధానమని బ్రహ్మవాదులైన పెద్దలు పలుకుతారు. కరణంబులకిలోప కరణంబులుంగాగ ప్రాణంబుల్ ప్రచార భటులుగాగ గంగా ప్రముఖ నాడికలు జలంబులుంగాగ షట్కమలములు పుష్పములుగాగ జఠరాగ్నిహోత్రముజ్వల ధూపమున్గాగ పటు జీవగలలు దీపంబులుంగాగ నందితానందంబు నైవేద్యమున్గాగ రవి శశి జ్యోతులారతులుంగాగ నంగ దేవాలయమున సహస్రకమలపీఠమున శాంతి జనగచోపేతుడగు జలగు పరమాత్మురాము నర్పించుచుండ ఈశ్వర ప్రణిధానమండ్రు అన్నారన్నమాట. అలా బ్రహ్మవాదులైన పెద్దలు దాన్నే ఈశ్వర ప్రణిధానం అన్నారు. ఈ పరమార్థ అర్థాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యత చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మూలస్వరూపాన్ని గుర్తించగలిగితే మోక్షము అనేది సిద్ధించే అవకాశము ఏర్పడుతుంది అని మనకి దేవరహస్యాల్లో దేవాలయ రహస్యాలు అనేటువంటి 3వ భాగంలో పెద్దలు చెప్పారు.